డేట్ ఎంత ఈరోజు? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్. సో ఎవరికైనా ఐడియా ఉంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కోసం? ఎర్రర్ ఫైన్ చేయడానికి వాటి అన్నిటికీ మీకు ఇది ఉపయోగపడుతుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే అర్థం ఏంటి తెలుసా? దేన్నైనా కంపేర్ చేయడం, దేన్నైనా కంపేర్ చేయడం. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎన్ని టైప్స్ ఉంటాయి? మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ పాజిటివ్ డిగ్రీ. ఫస్ట్ వన్ ఇస్ వాట్? పాజిటివ్ డిగ్రీ. సెకండ్ వన్ ఇస్ వాట్? కంపారిటివ్ డిగ్రీ. సెకండ్ వన్ ఇస్ వాట్? కంపారిటివ్ డిగ్రీ. థర్డ్ వన్ ఇస్ వాట్? సూపర్లేటివ్ డిగ్రీ. థర్డ్ వన్ ఇస్ వాట్? సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే తెలుసా? జస్ట్ నార్మల్ గా చెప్పడం. కంపారిటివ్ డిగ్రీ అంటే తెలుసా? ఎగ్జాంపుల్ నిద్ర రండమ్మా, ఫస్ట్ రండి. సో కంపారిటివ్ డిగ్రీ అంటే తెలుసా? వీరిద్దరి మధ్యని కంపేర్ చేయడం. సో జోష్న ఈస్ టాలర్ దెన్ అక్షయ. ఇక్కడ కంపారిజన్ జరిగింది అంటే జోష్న అక్షయ్ కంటే పొడుగ్గా ఉంది అంటే ఇద్దరి మధ్యన కంపారిజన్ చేస్తే ఏంటంటే కంపారిటివ్. ఇద్దరి మధ్యన కంపేర్ చేస్తే ఏమంటారు? దాన్ని కంపారిటివ్. అదే ఒక మనిషి అందరితో కంపారిజన్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనమ్మా? జోష్న ఈస్ టాలర్ దెన్ అక్షయ. జోష్న ఈస్ ద టాలెస్ట్ ఆఫ్ ది క్లాస్ అంటే అందరితో కంపారిజన్ చేస్తే ఏంటి? సూపర్లేటివ్ డిగ్రీ. అక్కడ కంపల్సరీ దాని ఆర్టికల్ మీరు పెట్టాలి. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. ఓకేనమ్మా? కంపారిటివ్ అంటే ఏంటి? జస్ట్ మీరు ఒకరితో కంపారిజన్ చేస్తే కంపేర్ డిగ్రీ. మరి పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి? ఇది ఎవరితోని కంపారిజన్ అవ్వదు. జస్ట్ నార్మల్ గా చెప్తుంది. రాము ఈజ్ టాల్. ఇక్కడ రాము ఈజ్ టాల్. రాము అనేవాడు ఎవరితో కంపారిజన్ చేస్తాడా? జస్ట్ రాము పొడుగ్గా ఉన్నాడని చెప్తున్నారు. రాము ఈజ్ టాల్. రాము జస్ట్ ఎలా ఉన్నాడు? పొడుగ్గా ఉన్నాడని మీరు చెప్తున్నారు. ఇక్కడ ఏమైనా కంపారిజన్ అవుతుందా? ఏది అవట్లేదు. ప్లెయిన్ గా సెంటెన్స్. దీన్ని ఏమంటారు? పాజిటివ్ డిగ్రీ అంటారు. అదే రాము ఈస్ టాలర్ దెన్ రవి అని ఉంది. ఇక్కడ రాము ఒకరితో కంపారిజన్ చేస్తున్నాడు. ఒకరితో కంపారిజన్ చేసినప్పుడు ఏంటిని? కంపారిటివ్ డిగ్రీ అంటారు. అదే రాము ఇస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇదేంటి? సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ కంపారిజన్ అందరితోనే జరుగుతుంది. లాజిక్ అర్థమైందా? డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. సో అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఓకేనమ్మా? కూర్చోండి. సో ఇప్పుడు అందులో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో మనకి వి యూస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టు కంపేర్ పీపుల్, థింగ్స్ ఆర్ ప్లేసెస్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనం ఎందుకు యూస్ చేస్తాం? కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం. ఇది ఓన్లీ మనం కంపేర్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తాం. అంటే నేను నీకంటే ఎక్కువ, నేను నీకంటే టాల్ గా ఉన్నాను, నీకంటే గుడ్, నేను నీకంటే బ్యాడ్, నేను నీకంటే వర్స్ట్, అలా ఎవరితోనైనా కంపారిజన్ చేసినప్పుడు యూస్ చేస్తారు. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇక్కడ మనకి పీపుల్ తో కంపేర్ చేయడానికి యూస్ చేస్తారు. అలాగే థింగ్స్ తో కూడా కంపారిజన్ చేయడానికి కూడా యూస్ చేస్తారు. యాపిల్ ఈస్ బెటర్ దెన్ కస్టర్డ్ యాపిల్. ఇక్కడ మనుషులతో కంపారిజన్ అయిందా? యాపిల్ ఏమొచ్చి కస్టర్డ్ యాపిల్ తో కంపారిజన్ చేశారు. మీకు అర్థమవుతుందా? అంటే కంపారిజన్ పీపుల్ కి జరగవచ్చు, థింగ్స్ కి జరగవచ్చు, ప్లేసెస్ కూడా జరగవచ్చు. స్విట్జర్లాండ్ ఈస్ బెటర్ దెన్ అమెరికా. ఇక్కడ ప్లేసెస్ కూడా కంపారిజన్ అనేది జరిగింది. అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వచ్చి పీపుల్ కి, థింగ్స్ కి, ప్లేసెస్ కి ఏం చేస్తారు? కంపారిజన్ చేస్తారు. అందులో మనకి దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి ఉంటుంది. ఎన్ని టైప్స్ ఉంటుందమ్మా? 3 టైప్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ఈస్ పాజిటివ్ డిగ్రీ. ఫస్ట్ వన్ ఇస్ వాట్ అమ్మా? పాజిటివ్ డిగ్రీ. ఈ పాజిటివ్ డిగ్రీ ఎవరితో కంపారిజన్ చేయదు. ఇందాక చెప్పాను కదా మీకు నేను. ఈ పాజిటివ్ డిగ్రీ మనకి ఎవరితోని ఇది కంపారిజన్ అనేదే చేయదు. ఇది జస్ట్ సెంటెన్స్ ప్లేయింగ్ ఇస్తుంది. జస్ట్ డిస్క్రైబ్స్ ఎ క్వాలిటీ. అంటే ఒక మనిషి యొక్క గుణాలు చెప్తుంది అంతే. జస్ట్ మనిషి యొక్క గుణాలు చెప్తుంది. ఎగ్జాంపుల్ రాజు ఈజ్ టాల్. ఇక్కడ రాజు ఈజ్ టాల్ అన్నాను. ఇక్కడ ఎవరితో కంపారిజన్ చేశాను నేను? జస్ట్ నార్మల్ సెంటెన్స్. రాజు టాల్ గా ఉన్నాడు. ఇది క్వాలిటీ కదా. మనం యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ నేర్చుకున్నాం కదా. రాజు ఈజ్ టాల్. ఇక్కడ ఏది కంపారిజన్ జరలేదు. జస్ట్ రాజు ఈజ్ టాల్. దిస్ మ్యాంగో ఈజ్ స్వీట్. దిస్ మ్యాంగో ఈజ్ స్వీట్ అన్నాం అంతే. దిస్ మ్యాంగో స్వీట్ అన్న ఎవరు కంపారిజన్ అయిందా? ఎవరితో కంపారిజన్ అవ్వలే. సో ఇదే పాజిటివ్ డిగ్రీ. ఎవరితో కంపారిజన్ అవ్వదు. జస్ట్ ఆ డిస్క్రైబ్స్ క్వాలిటీని మాత్రమే డిస్క్రైబ్ అనేది చేస్తుంది. సో అలాగే ఎగ్జాంపుల్ రాజు ఈజ్ టాల్, దిస్ మ్యాంగో ఈజ్ స్వీట్. హోప్ యూ అండర్స్టాండ్ పాజిటివ్ డిగ్రీ. సో అందరికి అర్థమైందా పాజిటివ్ డిగ్రీ? క్లియర్? సో shall I proceed to comparative degree? కంపారిటివ్ డిగ్రీ. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సెకండ్ వచ్చి ఏంటమ్మా? కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ నుంచి మనకి కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ డిగ్రీలో ఎటువంటి కంపారిజన్ జరగదు. జస్ట్ ఏంటో ఆ క్వాలిటీని మాత్రమే డిస్క్రైబ్ అనేది చేస్తుంది. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో యూస్ టు కంపేర్. ఇక్కడ నుంచి మనకి కంపారిజన్ యూస్ అవుతుంది. యూస్ టు కంపేర్ టూ పీపుల్ మధ్యన
లేదా టూ థింగ్స్ మధ్యన కంపారిజన్ ఇక్కడ జరుగుతుంది. మోర్ దెన్ టూ ఉండకూడదు. మోర్ దెన్ టూ అయితే అది సూపర్లేటివ్కి వెళ్ళిపోద్ది. అదే మీకు ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఇంట్రడక్షన్ లో చెప్పడం అనేది జరిగింది. సో ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే దీనికి క్లూ మార్క్ ఉంటది. కంపారిటివ్ డిగ్రీకి కంపారిజన్ చేసినప్పుడు కంపల్సరీ ఈఆర్ రావాలి. ఏంటి రావాలి? ఈఆర్ రావాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రాజు ఈస్ టాలర్. ఏమొచ్చింది ఇక్కడ? ఈఆర్. ఇలా ఈ ఆర్ తో వస్తే కంపారిజన్ జరుగుతుందని అర్థం. ఒక సెంటెన్స్ ఒక వర్డ్ ఈఆర్, ఒక వర్డ్ ఈఆర్ తో వస్తుందంటే అర్థం ఏంటి? అక్కడ కంపారిజన్ జరిగిపోతుందని అర్థం. అక్కడ హింట్ మార్క్ అంటే ఈఆర్ వచ్చిందంటే ఏంటి? కంపారిజన్ జరుగుతుంది. మళ్ళీ కంపారిజన్ ఎంత మధ్య జరుగుతుంది? ఓన్లీ టూ పీపుల్ మధ్య జరుగుతుంది. సో రాజు ఈస్ టాలర్ దెన్ రవి. ఓకేనమ్మా. కస్టర్డ్ యాపిల్ ఈస్ స్వీటర్ దెన్ యాపిల్. సో కస్టర్డ్ యాపిల్ కంటే స్వీట్ గా ఉందంట. ఇక్కడ చూసారా, టూ థింగ్స్ మధ్యన కంపారిజన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా చూసారా, ఈఆర్. ఏంటమ్మా? ఈఆర్. సో ఇలా ఈఆర్ వచ్చిందంటే ఏంటి? కంపారిజన్ జరుగుతుంది. ఆ కంపారిజన్ కూడా జస్ట్ ఓన్లీ టూ మెంబర్స్ మధ్యనే జరుగుతుంది. అలా ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఒకటి నేమ్ తో ఇచ్చాను, ఒకటి థింగ్స్ కి ఇచ్చాను, ఇంకొకటి ప్రొనౌన్స్ కి ఇచ్చుకున్నాం. షీ ఈస్ మోర్ బ్యూటిఫుల్ దాన్ హెర్ సిస్టర్. కొంతమంది చూడమ్మా, ఇలాంటి బ్యూటిఫుల్, కరేజ్ ఇలాంటి వాటికి మనం ఈఆర్ ఈఎస్టీ పెట్టకూడదు. మోస్ట్ పెట్టాలి. మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పాలి. టాల్, టాలర్, టాలెస్ట్. షార్ట్, షార్టర్, షార్టెస్ట్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. బాగుంది చక్కగా. కంపేర్ టు ఇయర్, సూపర్లేటివ్ ఈఎస్టీ. కానీ ఇలాంటి బ్యూటిఫుల్, కరేజ్ ఇలాంటి వాటికి మనం ఈఆర్ ఈఎస్టీ పెట్టకూడదు. దీన్ని ఏమంటారు తెలుసా? స్పెషల్ యాడ్జెక్టివ్స్ అంటారు. దీన్ని ఏమంటారు? స్పెషల్ యాడ్జెక్టివ్స్ అంటారు. దానికి మనం మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ పెట్టాలి. కంపారిజన్ వస్తే మోర్ బ్యూటిఫుల్, సూపర్లేటివ్ ఇస్తే మోస్ట్ బ్యూటిఫుల్. సో రమ్య ఈస్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ప్రియా. ఇక్కడ ప్రియా కంటే రమ్య చాలా అందంగా ఉంది. బ్యూటిఫుల్ అని పెట్టకూడదు, మోర్ బ్యూటిఫుల్ అని పెట్టాలి. రమ్య మొత్తం క్లాస్ అందరికంటే అందంగా ఉంటది. అప్పుడు రమ్య ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఓకేనమ్మా, డన్. సో అదనమాట. సో ఇదే కంపారిటివ్ డిగ్రీ. కంపేర్ డిగ్రీ అంటే ఇద్దరి మధ్యన కంపారిజన్ జరుగుతుంది. సో యూస్ టు కంపేర్ బిట్వీన్ టూ పీపుల్ ఆర్ థింగ్స్ యూజువల్లీ ఎండ్స్ విత్ ఈఆర్. ఈఆర్ మనకి హింట్ మార్క్ అనమాట. అందుకే ఈఆర్. సో కొన్నిసార్లు ఈఆర్ రాలినప్పుడు మోర్. ఏంటమ్మా? మోర్ తో కూడా కంపారిజన్ కిందే అర్థం. ఓకేనా? మోర్. ఇదే కంపారిటివ్ డిగ్రీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏం తెలుసమ్మా? ఇక్కడ మనకి ఇదే సుపీరియర్. ఇదేంటమ్మా? ఇంకా మొత్తానికి కంపారిజన్ చేసినప్పుడు మీరు యూజ్ చేసిన ఏకైక డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ. మనం ఇద్దరి మధ్య కంపారిజన్ చేసినప్పుడు కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేసాం. అలా ఇద్దరికంటే అందరితో కంపారిజన్ చేసినప్పుడు మీరు ఇంకా ఏకంగా ఈ యొక్క సూపర్లేటివ్ డిగ్రీని మీరు యూజ్ చేస్తారు. యూజ్ టు కంపేర్ మోర్ దెన్ టూ. అంటే ఇద్దరికంటే ఎక్కువ, 3 or more వాళ్ళతో కంపారిజన్ చేస్తే మనం ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తారు. ఇక్కడ చూడమ్మా, ఇందాక మనకి కంపారిటివ్ డిగ్రీలోని ఈఆర్ వచ్చింది. కంపారిటివ్ డిగ్రీలో ఏమొచ్చిందమ్మా? ఈఆర్. సో కంపారిటివ్ లో ఈఆర్ వచ్చింది. కంపారిటివ్ ఏమొచ్చిందమ్మా? ఈఆర్. కానీ సూపర్లేటివ్ లో ఈఎస్టీ. ఏంటమ్మా వస్తుంది? ఈఎస్టీ. ఇదే యూస్ అవుతుంది బాగా. లేదంటే మోస్ట్. లేదంటే ఏంటి? మోస్ట్. ఇందాక మనకి ఈఆర్ మోర్ అంటే కంపారిటివ్. ఈఎస్టీ మోస్ట్ అంటే సూపర్ డిగ్రీ. ఎగ్జాంపుల్, రాజు ఈస్, ఇక్కడ ఆర్టికల్ వస్తుందమ్మా, రాజు ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఎప్పుడైనా సూపర్లేటివ్స్ పక్కన కంపల్సరీ దాని ఆర్టికల్ పెట్టాలి. ఓకేనమ్మా? రాజు ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ క్లాస్ అంతటి కంపారిజన్ చేస్తున్నాడు. మరి క్లాస్ అంతా కంపారిజన్ చేస్తే అర్థం ఏంటి? ఇంకా కంపారిజన్ చేయడానికి ఏంటి లేదు. ఇంకా మొత్తం అందరితో ఇక్కడ కంపారిజన్ ఇది అయిపోతుంది. సో కాబట్టి రాజు ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. దిస్ ఈస్ ద స్వీటెస్ట్ మ్యాంగో. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద స్వీటెస్ట్ మ్యాంగో అన్నాడు అంతే. తర్వాత ఇంకేం చెప్పట్లేదు. అంత అర్థం ఏంటి? మొత్తం అంతటి కంపారిజన్ అయిపోయింది ఇక్కడ. అంటే ఎప్పుడైతే స్వీటెస్ట్ అన్నాడంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇంక పక్కన ఏ సెంటెన్స్ రాసుకుని అర్థం ఏంటి? ఇక్కడ అంటే ఇదే అన్నిటికంటే, ఇక్కడ ఉన్న అన్నిటికంటే ఇదే స్వీటెస్ట్ మ్యాంగో మీకు ఇంటి మార్క్ అది. ఓకేనమ్మా? ఇంకా పక్కన మనకి రాకపోయినా మనకు అనవసరం. ఎందుకంటే మనకి ఇక్కడ ఈఎస్ట్ అని చెప్పాడు. ఈఎస్ట్ అని చెప్పిన అర్థం ఏంటి? ఇంకా అందరికంటే ఇదే ఎటర్నల్, అందరికీ ఇదే సుపీరియర్ క్వాలిటీ. సో దిస్ ఈస్ ద స్వీటెస్ట్
మ్యాంగో. అలాగే సి ఈస్ ద మోస్ట్. ఇక్కడ చూడండి ఒక్కొక్కసారి ఈఎస్టీ రాదు, కొన్నిసార్లు మోస్ట్ కూడా వస్తాయి. దాన్ని స్పెషల్ యాడ్జెక్టివ్స్ అంటారు. మోస్ట్ కరేజియస్, మోస్ట్ బ్యూటిఫుల్, అలా మోస్ట్ ఇంటెలిజెంట్ ఇలాంటి ఉంటాయి కదమ్మా అలా. సో షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఓకేనమ్మా. సారీ స్కూల్ అందరికి చెప్తున్నాడు ఇక్కడ. స్కూల్ అంతట్లో అంట ఆమె చాలా అందమైన అమ్మాయి అంట. అలాంటప్పుడు ఏమని చెప్పాలి? సూపీరియర్ క్వాలిటీ అంటే సూపర్లెటివ్ క్వాలిటీ. సో కంపల్సరీ మనం సూపర్ డిగ్రీతో చెప్పాలి. ఈఎస్టీ సపోర్ట్ అని కుదరకపోతే మోస్ట్ మనం పెట్టాలి. సో ఇదే సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనమ్మా. సో మనం ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే అల్ట్రా ఈజీ ట్రిక్. టాల్ పాజిటివ్ డిగ్రీ. సో ఈఆర్ వస్తే ఏంటి? కంపారిటివ్ డిగ్రీ. టాలర్ చెప్పండి. టాలెస్ట్ అంటే ఏంటి? ఈఎస్టీ. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. గట్టి చెప్పండి. సో బిగ్గర్ అంటే ఈఆర్. సో బిగ్గర్ ఇస్ ఏ కంపారిటివ్ డిగ్రీ. సో ఈఎస్టీ సూపర్లేటివ్ డిగ్రీ. సో కొన్ని సార్లు మనకి అలా రాలినప్పుడు ఎప్పుడు ఇది మామూలుగా ప్లెయిన్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఎక్కడ కంపారిజన్ జరగట్లే. సో కొన్ని సార్లు మోర్ వస్తుంది. మోర్ బ్యూటిఫుల్. సో కంపేర్ డిగ్రీ. మోస్ట్ బ్యూటిఫుల్ సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇదమ్మా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. వాట్ ఈస్ మీన్డ్ బై పాజిటివ్ డిగ్రీ? డిగ్రీస్ ఏం కంపేర్ చేయదండి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? షీ ఈస్ టాల్. Tall. క్లాప్ కొట్టనమ్మా. సో ఎవరు వచ్చి మొత్తం నోట్స్ చెప్పగలరు? కంపారిజన్. సో ఏంటమ్మా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్, టూ ప్లేసెస్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకి ఎన్ని ఉంటాయి? ఏంటవి? సో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. మరి కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటి? So the comparison between two things or two places or two persons is called comparative degree. Could you provide one example? So Raju is taller than Rani. Very good. So what is meant by superlative degree? హెచ్డి డిగ్రీ అంటే టూ థింగ్స్ పర్సన్స్ కన్నా మోర్ దెన్ కంపేర్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. దాని క్లూ వచ్చి ఈఎస్టీ అండ్ మోస్ట్. ఓకే అమ్మా, క్లాస్ కొట్టండి. వెరీ గుడ్, డన్. సో దిస్ ఈస్ ద సూపర్లేటివ్ డిగ్రీ.